మేడం అవ్వక అవ్వక పెళ్ళయింది, ఈ రోజే ఫస్ట్ డే, కొంచెం బ్లెస్సింగ్స్ ఇస్తారా? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. రష్మి, నీలాంటి అందాన్ని చూస్తే ఆగలేకపోతున్నాను. ఇవాళ ఏదో జరగాల్సిందే. ఆగాల్సిందే. ఏ డాన్స్ చేసి ఫుల్ స్వెట్ అయిపోయాను నేను. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఓకే సరే సరే, వెళ్ళు. ఏరా రే, భాస్కర్ పిల్లం ఎలా ఉంటుంది, భాస్కర్ పిల్లం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? కళ్ళు పోతాయి ఇప్పుడు చూస్తే. చూడు, మేకప్ తీస్తే అలా ఉంటుందా రష్మి? నువ్వు షాంపూ ప్యాకెట్లు సబ్బు పౌడర్లు అమ్ముకుంటే బయట నుంచి అమ్ముకుపోవాలి. ఎవడే లెట్రిన్ క్లీన్ చేయమని లోపలికి వెళ్ళి. ఇదేంటి అంత అందంగా ఉన్నావు, ఇప్పుడు ఇలా తయారయ్యో? ఒట్టే కొంచెం మేకప్. ఇంత మోసం చేస్తారండి మేకప్ వేసి అమ్మాయిలకి? పెళ్లికి ముందు ఎంత అందంగా ఉన్నావు, అప్పటికి ఫస్ట్ ఫ్లోర్ ఫోన్ చేశాడు, డ్రైనేజీలో నీళ్ళు వెళ్ళట్లేదంటే ఏమనుకున్నాను, నీ మేకప్ అంతా కింద అడ్డేసినట్టుంది. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, బాగుంటాను. ఏంటి బాగుంటావే, ప్రొక్లైనర్ లాంటి పళ్ళు, లొట్టపోయిన కళ్ళు, మొట్టపోయిన ముక్కు, ఇలాంటి అందాన్ని ఎవడైనా చేసుకుంటాడు? అంటే నేను ఇప్పుడు బాలేనంటారు అంతే కదా? నీకేం కావాలి చెప్పు, పెళ్లి రోజు ఇవాళ జాతరకు తీసుకెళ్ళండి. సరే పద. ఏమండి, జాతరకు వచ్చేసాం. సూపర్. ఐస్ కావాలి గీస్ కావాలన్న తెల్లకు. ఎందుకు? ఆడి దగ్గర పుల్లలేదంటే నిన్ను లోపల సొరిగేయగలరు. మీరు కూడా ఇక్కడ సైడ్ వెళ్ళకండి. ఏ ఎందుకే? ఇల్లు కడుతున్నారు, రాడు లేదంటే మిమ్మల్ని చూసి రాడాడుకుని అందులో పెట్టగలరు. పంచేస్తావే మొగుడి మీద. మీ మొగాలు వేయాలా, ఆడ లేకూడదా? మేకప్ తీసినంత మాత్రాన మా విలువ ఏమైనా తగ్గిపోయిందా? చెప్పురా చెప్పురా. జనాలు అందరూ చూస్తున్నారు, ఏమంటే రూమ్ లో చూసుకుందాం. రూమ్ లో పెద్ద పీకినట్టు మళ్ళీ రూమ్ లో చూసుకుందాం. ఆడెవడో జాతర అయితే సర్కస్ అవుతుంది, వెళ్ళి చూసిరా. ఒక అమ్మగారికి, ఒక అయ్యగారి, ఒక అక్కగారికి, ఒక చెల్లె గారికి మక్కి పెడుతున్నాయి మీకు సలాం. ఇప్పుడు మాది బేటీ ఈ రింగులోంచి దూరుతాయి. బేటీ రింగు తిప్పు. మాది బేటీ ఇప్పుడు 2 రింగులు కలిపి తిప్పుతాయి. వావ్, ఏమండి 2 రింగులు అంటారు? రేపు కల్లా మీరు కామెడీ చేయకపోతే రోడ్డు మీద ఇదే మన బిజినెస్. చప్పట్లో. మాది బేటీ 3 రింగులు కలిపి తిప్పుతాయి. బేటీ తిప్పు. ఇప్పుడు 3 తిప్పానికి మీ ఇజ్జత్ పోతుంది చూడండి. ఆహా ఆహా. ఏయ్ ఏయ్. మాది బేటీ ఇప్పుడు 40 కిలోల బరువు ఉన్న సిలిండర్ బుడ్డి లేపుతాయి. అది లేపలేవే, నీకన్నా బరువు ఎక్కువ ఉంటది. పర్లేదు, ఒకవేళ లేపితే నేను ఎదవని ఒప్పుకుంటా. నీ కామెడీ రాదని ఒప్పుకుంటావు. ఒప్పుకుంటా. నువ్వు వేస్ట్ వేస్ట్ సన్నాసి. మేడం, ఇది నేను అతను మాటల కన్నా లేపుతా మేడం. ఒకవేళ నేను లేపితే అవన్నీ అతను ఒప్పుకోవాలి. అతను మీ ఒప్పుకుంటాడు, ఎందుకు ఒప్పుకోడు? వావ్, తలియా తలియా. నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా జాతరలో జంతికలు అమ్ముకుందాను? లేదండి, ఈ రోజు మీ బండారం బయట పడాలి. బొకాల మీద కూర్చొని ఐఎమ్ నాట్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ బుల్లెట్ భాస్కర్. ఆ బుల్లెట్ ఎవరు దించిండ? బుల్లెటే కనిపించలేదు నీకు. నువ్వు వేడిగా ఉన్నావు, కూల్ చేయడానికి చెరుకు రసం తాగినాక చెప్తా, ఓకేనా? ఓకే. గురుగారు, ఇక్కడ పిండం తినే కాయకలో ఒక అమ్మాయిని చూసారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎస్ఐ గారు సార్, జాతరలో మా ఆవిడ తప్పుడిపోయింది సార్. నువ్వేటెళ్ళావు? నేను చెరుకు రసంకి వెళ్ళాను, అది ఎక్కడికి వెళ్ళిపోయింది సార్. అరే రమణ, మన జాతరలో ఒక అమ్మాయి దొరికింది కదా, ఆ అమ్మాయి నీ భార్య, నువ్వు చూసుకో ఒకసారి పిలు. జాతరలో చెరుకు రసం తీసుకొస్తానంటే ఎటు వెళ్ళిపోతావు? ఎంత ఎదుగుని తెలుసా నీకోసం? ఈమె నీ భార్యనా? నా భార్య సార్, తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోయింది. నీ భార్య పోలికలు చెప్పు. పచ్చ రంగు ఓని కట్టుకుంది సార్. ఆ పచ్చ రంగు ఓని కట్టుకో. 3 ఉంగరాలు పెట్టింది సార్. ఆ 3 ఉంగరాలు ఎట్టింది. మెడంతో బోసుగా ఉంటది సార్. ఆ సేమ్ మీ భార్య. నీ మీద ఎందుకో నాకు డౌట్ వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఏంటి వచ్చేది? నేను తాళి కట్టిన పిల్లం, కావాలంటే ఇప్పుడే మంగళసూత్రం కడతా. ఇప్పటికే నమ్మారా? నమ్మా, తీసుకెళ్ళు. నిన్న మనకి పెళ్ళయింది, ఇవాళ మన ఫస్ట్ నైట్. అయ్యో, ఫస్ట్ నైట్. ఆ. ఫస్ట్ నైట్ అంటే పతియే పతితండి, కాలికి దండం పెట్టు. ఇంకేం కావాలే? ఇంకా ఆలస్యం చేయకుండా. ఏమండి, నాకు కొంచెం హెడ్ఏక్ గా ఉంది, టాబ్లెట్ వేసుకొని స్నానం చేసి వచ్చేస్తాం. హలో ఫ్రెండ్స్, బుల్లెట్ భాస్కర్ పెళ్ళాన్ని చూడాలనుందా? ఇప్పుడు చూడు.
ఏమే సొక్కు దవడలానా ఎవరే నువ్వు? నేను మీ భార్యనండి. ఎంత మేకప్ తీస్తే మాత్రం ఇంత తేడా ఉంటది? కృష్ణకాంత్ పార్క్ కి కేబీఆర్ పార్క్ కి తేడా తెలియని వాళ్ళ కనబడుతున్నానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? భార్యని పట్టుకొని ఇది మాట్లాడతారా? ఇప్పుడే కాదండి గ్లాసులు పట్టి పొట్ల పోసుకున్నారు. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఏంట్రా? రాత్రి ఒక నేపాలి అమ్మాయిని ఇచ్చారు కదా, ఇంటికి వెళ్ళి పెళ్లి ఆల్బమ్ చూశాను సార్. చాలా తేడా ఉంది. అది నా పెళ్ళం కాదు సార్. అది నీ పెళ్ళం కాదా? జాతరలో ఇంకెవరో దొరుకుంటారు, చూపియండి సార్. రమణ, ఇంకో అమ్మాయి ఉందిగా పిలు. ఓకే సార్. టిప్పర్ లారీలా ఉందంటే ఇదే నా పెళ్ళం సార్. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం సార్. భాస్కర్, నిన్ను చూస్తే నాకేదో తేడా కొడుతుంది. ఆగండి సార్, ప్రతిసారి నిరూపించాలి. తాలిపట్లు కొట్టుకొని తిరుగుతున్నాను. ఓకేనా? ఓకే వెళ్ళు. వెళ్ళిపో. చూడు, నిన్ననే మనకి పెళ్ళైంది డార్లింగ్. ఇంక మనం ఎవరు ఆపలే. కొంచెం దూరంగా ఉండండి, చిరాగ్గా ఉంది. స్నానం చేసి వస్తా. సరే వెళ్ళిపో. అరే, మా ఆవిడ కొంచెం ముద్దుగా బొద్దుగా ఉంటది కానీ అందంగానే ఉంటది. చూడండి, రావే బయటికి. బాగుంది, మోహన్ కన్నా బెటర్ ఉందిరా. ఏం చేసేవా లోపలికి వెళ్ళి? మొహం కడుక్కొని వచ్చానండి. మొహం కడుక్కుంటేనే శాట్ అంత ఉంది, కడగపోతే ఎంత ఉంటదా? ఏమండి, నాకు ఒక కోరిక ఉందండి. ఏంటండి? నా స్విమ్మింగ్ పూల్ లో నేనేమో 70 ఏళ్ళని దూకుతానంట, మీరు 10 ఏళ్ళని పట్టుకుంటారంట. మరి హైదరాబాద్ కు సునామీ వస్తే మీ అత్త మొగుడు కాపాడతాడా? ఇక్కడ నుంచి. ఏమండి ఎస్ఐ గారు? ఏంట్రా? రాత్రి తీసుకెళ్ళింది నా పెళ్ళం కాదు, ఇంకో పెళ్ళాన్ని తీసుకురండి. అయిపోయింది ఇక లేరుగా. లేకపోవడం ఏంటి సార్? అరే, ప్రవీణ్ గారికి 3 కూతుర్లు, వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లేవు సార్. ఏం చేయాలి తెలియక నీలాంటి వాడు దొరికింది కాబట్టి పెళ్లి చేసి. అవునా? ఎక్కడ సార్ వాళ్ళు? ఏ అమ్మాయిలు రండి. ఏమండి, ఎలాగో మీరు బకరా అయిపోయారు కదా, పదండి ఇంటికి వెళ్ళిపోదాం. మరి నేను ప్రతి చోటకెళ్ళి నా అడ్డ అంట అలవాటైపోయింది. ఏంటి పుష్ప, రష్మి కాలు మీద కాలేసావు? ఇది నా కాలే నా కాలు మీద కాలు వేసుకుంటే తప్పేం తప్ప ఆవిడ మీద వేసానా ఏం పని చేసావు పుష్ప? ఏంద్ర అట్ట కొట్టినా? అది నీ చెయ్యి, ఇది నీ పొగ్గి, అంత తప్పే ఉంది పుష్ప. నా మీద పని చేసినావా? నా మీద ఎవరైనా పని చేస్తే నాకు ఇష్టం ఉండదు. నేనే వేయించుకోలే ఎవరితో ఉన్నా. సరే కానీ పుష్ప, మనకు పని తగిలింది. ఆ 2 లక్షలు ఇస్తాను, రమ్మన్నాడు, పోదాం దా. ఎవరికాడా పని చేసేదిలే, మనదంతా పార్ట్నర్షిప్. ఆ మాట అన్నావంటే ఛానల్ ఇద్దరు తీసేస్తారు ఇటీ వాళ్ళు. సర్లే గాని శ్రీవల్ల ఏడుంది? పుష్పరాజ్ ఎగ్గేదేలే. ఏంటి మార్క్లా? ఏరా అమ్మి చూసినాదా? లేదు మచ్చా. సరిగ్గా చూడరా, చూసినాదా? లేదు మచ్చా. చూసిందని చెప్తే నీ సోమ్యాన పోయిద్దా? మచ్చా చూసింది మచ్చా. చూడలేదు కదరా? జోక్ చేశాం మచ్చా. నాకు అమ్మి నచ్చింది, పోయి మాట్లాడు. ఏమే శ్రీవల్లి? ఏందబ్బి? మా వాడు నేను చూడమంటున్నాడు, ఒకసారి చూడొచ్చుగా. వాడిని ఎవరు చూస్తారు? కావాలంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను, మా వాడిని చూడు. 1000? ఆ. మడిచి ఆడను పెట్టుకో. ఏంది మెల్లగానేసావు? వాడిని చూడాలంటే మినిమం 1 లక్ష అవుతుంది. ఏంటంటే చూడడానికి 1 లక్ష రూపాయల? వాడి మూతికి అదే ఎక్కువ. శ్రీవల్లి అందరికి 1000 ఉంచు, 900 తర్వాత ఇస్తాను. ఒకసారి మా వాడిని చూసి పోరాదు రోజు. శ్రీవల్లి వచ్చింది మచ్చా. రా చూస్తుంది, నచ్చినానా? అమ్మే ఎట్టున్నావు? ఉన్నా ఇంకా అట్టట్టే. నచ్చినానా? నీ మూతి నచ్చినావు. వాడు ఏదో 1000 రూపాయలు ఇచ్చినాడు కాబట్టి చూస్తానన్నా, లేకపోతే నిన్నోడు చూస్తాడా? 1000 రూపాయలు ఇచ్చాను చూడండి. 1 లక్ష అడిగింది, బేరం ఒప్పించాను, నన్నే చేయమంటావు? అయ్యో, ఇన్ని రోజులు నుంచి ఫ్రీగా చూస్తున్నాను. చూడడానికి 1 లక్ష అడిగింది కదా, ఈ 2 లక్షలు ఇచ్చి ఏంటి కొంచెం మాట్లాడతానని చెప్పు. ఏమి మాట్లాడుతున్నారు
మీరా మాట్లాడడానికి అమ్మి అయితే ఓకే. ఏంది పెళ్లి చేసుకుంటావా? ఛీ నేను అట్లాంటి టైప్ కాదు. నేను అటన్ టైప్ కాదు, నేను అటన్ టైప్ కాదు. పొగ మీద ముద్దు ఇయ్యొచ్చు కదా. నా బుక్ మీద నేను అట్ట ముద్దు పెట్టుకునేది. నేను పెట్టనా? ఫస్ట్ ముద్దు నా మొగుడికే పెట్టాలనేసి నేను డిసైడ్ అయిపోయినా. పెళ్లి చేసుకుంటావా? చీ చెప్పిల్ల ఇప్పుడే ఆ టైప్ కాదనేసి మళ్ళీ అడగతావు తెక్క నీకెత్తా. అమ్మ పుష్ప దీనవ్వ తగ్గేదేలే. పెళ్లి చేసుకో అమ్మే, పెళ్లి ఇప్పుడు చేసుకో. తగ్గేదే లేదు మళ్ళీ తగ్గతానవా? ఏమనుకున్నా మాడు గురించి? ఇంకా ఏం అనుకోలే. ఏందమ్మే బేవర్స్ అనుకోలే వాడిని చూసి చూస్తే అట్నే ఉన్నాడు. డబ్బులు తీసుకున్నాగా పెళ్లి చేసుకోవచ్చుగా. డబ్బులు తీసుకుని నీ మూడు చూసేదానికి. ఏమే శివల్లే, ఏమే ఇలాంటి వాడు ఎక్కడ దొరకడు తెలుసా? అవును పోలీసులు కూడా దొరకట్లేదు అంటనే భయంకరంగా ట్రై చేస్తున్నారంట నేను చూసేదానికి. శివల్లే నీకు గూగుల్ పే తర్వాత చేస్తాను వెళ్ళమ్మే. పుష్ప ఏంటి ఊర్లోకి ఎవడో సర్బత్ ఎవడో వచ్చాడట సిఏ. సర్బత్తా? మన లారీ లేపినాడు. ఓ పార్క్ వెళ్ళిపోతుందా? ఇందులో పుష్ప ఎవరి పుష్ప? ఇంకా అర్థం అవ్వలేదా? ఇక్కడ అందరూ పుష్పాలాగే ఉన్నారు పుష్ప. పుష్పరాజ్ దీనవ్వ తగ్గేదేలే. ఆ పుష్ప ఫైర్ లాగా ఉంటాడు, ఈ పుష్ప అచ్చం ఫ్లవర్ లాగున్నాడు. ఆడంటే ఊరుకుంటాడు. చెప్పు నువ్వే ఫ్లవర్ అని. పుష్ప వద్దులే పుష్ప, తెలుస్తుంది పుష్ప. ఏమైంది పుష్ప, నీ ప్రాబ్లం పుష్ప? ఫిజియోథెరపీ మధ్యలో ఆపేశారండి. ఫస్ట్ టైం స్టేషన్ కి వచ్చారుగా, స్వీట్ ఉన్నాయి తినబ్బా. 1 2 3 4 5 6 అదేంటి పుష్ప 6 స్వీట్లు తెచ్చారు, మనం 8 మంది ఉన్నాం. ఒక ఇద్దరు తినపోతే చచ్చిపోర్లేండి. స్వీట్ సరిపోతే మనిషిని చంపేస్తాడా? హలో మావాడి గురించి ఏమనుకున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎన్కౌంటర్ చేస్తాడబ్బా. మామూలుగా డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎట్లా చేస్తారు? నోట్లో పై పెడతారు, అందరూ పైప్ పెడతారు, నేను గన్న పెడతా. సార్ కొడేస్తున్నా అడగచ్చా సార్? ఏంటి పుష్ప? ఏ గుడి సార్ మొక్కిది? అవన్నీ పక్కన పెట్టు. ఆయన చంపిస్తారేటండి? నాకు జోకులు పడవు పుష్ప. మన అడప్పుడు షో మానేయాలి. ఏంటి పుష్ప? ఇదిగోండి హ్యాపీ జర్నీ పుష్ప. దేనికి? ఏ ఊరు వెళ్తున్నావు పుష్ప? ఊరు వెళ్ళాం కాదమ్మే, మా లారీలో పట్టుకున్నారట కదా, అందులో గంధ చెక్కలు ఉన్నాయి, వదిలేస్తామని డబ్బులు పట్టుకొచ్చా. మన లారీని పట్టుకుంది లైసెన్స్ లేదని పట్టుకున్నాం కదా. అవునండి. గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్నారా? సారీ రా ఏందిరా ఇట్టా చేసినావు? ఒకటి తగ్గింది పుష్ప. కామెడీయా? మనం లారీని పట్టుకున్నాం కదా, వాడిని తీసుకురా ఇక్కడికి. గంధపు చెక్కలు ఎవడు తెస్తాడు రా? ఏంట్రా ఇది? ఎర్ర చందనం అండి. ఇది నల్ల చందనం. అది పసుపు చందనం. వాడిని ఎందుకు చంపానో తెలుసా? ఎందుకు? మొన్న అడవులు ఆకులు తెంపాడు, ఆకులు తెంపితేనే వాడిని, అలాంటిది చెక్కలు తెంపితే ఎట్లా ఉంటుంది తెలుసా? పుష్ప వదులు పుష్ప, వదలాలి పుష్ప. బుల్లెట్ లోపల పంపించాలా పుష్ప? భయపడ్డాడు పుష్ప. సార్ ఏంటి పుష్ప? నాటు సార్ సాంబడు సార్ ఏలు ముద్ర ఏమంటే వేయట్లేదు. వాడి 4000 తెచ్చాను, ఏదో ఒకటి వేయించుకోపో. ఇది వేలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఎల్లు పుష్ప. సార్ నేను పుష్ప కాదు సార్. నా ముందు ఎవడున్నా పుష్పనే పుష్ప. అవునా? అద్దంలో మీరుంటే మరి పుష్పనే అవుతాను పుష్ప. ఓకే. ఒకటి తగ్గింది పుష్ప. ఎరా లెక్కే సరిగ్గా అంత సరిపోయింది సార్. ఒకటి తగ్గింది పుష్ప. టీ ఏం కావాలా సార్? పుష్ప ఒకటి తగ్గింది పుష్ప. ఏందిరా తగ్గింది కనుక్కొనిచ్చే. నా పేరు ఏంటి పుష్ప? షర్బత్. షర్బత్ కి లాస్ట్ టైం వస్తుంది పుష్ప. షర్బత్ కి అత్. ఒకటి తగ్గింది పుష్ప. ఏం తగ్గిందండి? సారు పుష్ప, సార్ అని చెప్పండి. సారా? ఆ. అది మా వాళ్ళు కాదండి, మా వాడు కొంచెం ఇగో ఎక్కువ. సార్ అని చెప్పు పుష్ప. మన వల్ల కాదు పుష్ప ప్లీజ్ పుష్ప, ప్లీజ్ పుష్ప. నేనెవడి సార్ అనేదిలే. పుష్ప ప్లీజ్ పుష్ప. పుష్ప ప్లీజ్ పుష్పరాజ్. పుష్ప తగ్గేదేలే. నువ్వు అసలు తగ్గాలి పుష్ప, చాలా లావు అయ్యావు పుష్ప ఈ మధ్యన. అదేందో కనుక్కొనిచ్చేసి రారా. ఏంటి పుష్ప ఇది? షాంపూ ఏం వాడుతుంటారు సార్?
ఈ మాత్రం దానికి ఇంత గెటప్ ఎందుకు చెప్పారు అంటారు, ఏమన్నా భయం వేస్తుంది పుష్ప. ఒక పని చేద్దాం పుష్ప, ఎడిటింగ్ లో బాగుంటదని చెప్దాం పుష్ప. అవును. ఒకసారి బీజిఎం వేసుకోండి, పోతాం అటు.